వెల్కమ్ టు ప్రజావాజ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతోనే ఇరు దేశాలు, ఇటు భారతదేశం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కావచ్చు, పాకిస్తాన్ దేశం కావచ్చు, రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని, అంటే ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవడం, ఒకరి మీద ఒకరు డ్రోన్లు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు మిజైల్స్ వేసుకోవడం లాంటి విరమణ ఒప్పందాలు మధ్యవర్తిత్వం డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిందని డొనాల్డ్ ట్రంప్ మాత్రం ట్వీట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇండియా పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తే మాత్రం పాకిస్తాన్ ఖతమయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ముందుగానే పసిగట్టిన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ బేరానికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మోడీ అని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భారతదేశ ప్రజలు మాత్రం అనుకుంటున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిండు, మరి ఎందుకు కాల్పుల విరమణానికి వచ్చింది? యుద్ధం మాత్రం ఆపేయడం లేదు, యుద్ధం కొనసాగుతూ ఉంటది. వాళ్ళ పాక్ కవ్వింపు చర్యలను బట్టి భారతదేశం యాక్షన్ ఉండబోతుంది. పాక్ యాక్షన్ కు భారతదేశం రియాక్షన్ కూడా ఉండబోతుందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిండు. దానికి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడంతోనే ఇక్కడ సెక్రటరీ మార్కో రూబియో ఓవర్ ద past 48 hours VP Vance and I have engaged with the senior Indian and Pakistan officials including Prime Minister Narendra Modi and Shahbaz Sharif, External Affairs Minister Subramanyam Jaishankar, Chief of Army Staff Asim Munir and National Secretary Advisors Ajit Doval and Asim Malik. I am pleased to announce the government of India and Pakistan have agreed to the immediate ceasefire and the start talks on the board of set of issues at the neutral site. We commend Prime Minister Modi and Sharif on their wisdom, prudence and statesmanship in choosing the path of peace అని ఇక్కడ సెక్రటరీ మార్కో రూబియో చేసిన ఆ ట్వీట్ కూడా చూస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి దీన్ని తెలుగులో పూర్తి స్థాయిలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ ఏం తెలుగులో దాని మీనింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. కామన్ సెన్స్ మరియు గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు. రెండు దేశాలు కూడా మా మధ్యవర్తిత్వం ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అంటే మేము భారతదేశం పాకిస్తాన్ పైన కాల్పులు జరపదు, పాకిస్తాన్ భారతదేశం పైన కాల్పులు జరపదు. ఎందుకంటే పాకిస్తానే కవింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి మనోళ్ళు ధీటుగా బదిలీయడానికి రెడీ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ అమెరికా కాళ్ళ బేరానికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇక ఓవరాల్ గా ఏం జరుగుతుంది, దీని సారాంశం ఏంది అనేది చూద్దాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన చివరి దాడుల కారణంగా భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 పాక్ DGOMO తన కౌంటర్ కు పాకిస్తాన్ ఇకపై దాడులు చేయబోమని ప్రత్యేకంగా కాల్పుల విరమణను అభ్యర్థించడంతో ఇది జరిగింది. IMF రుణాలను నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి నిర్దిష్టంగా ఉంది. తక్షణ అంగీకారం బ్యాలెన్స్ కు అనుగుణంగా అనుసంధానించబడిన 1 బిలియన్ తాత్కాలిక విడుదల ఉంది. సింధు జల ఒప్పంద సస్పెన్షన్ ప్రభావితం కాలేదు.
పాకిస్తాన్ తో ఎటువంటి సమాచారం పంచుకోబడదు. మరియు భారతదేశం 3 ఉత్తర నదులపై నీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది. భారతదేశం యొక్క యుద్ధ సిద్ధాంత మార్పును అమెరికా అంగీకరించింది. ఏదైనా ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా అంగీకరిస్తామని ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపివేశాము, కానీ మేము మా నిబంధనలు గెలుచుకున్నాము అని ఇక్కడ ఇండియా పాకిస్తాన్ కూడా రెండు చెప్తా ఉన్న ముచ్చట్లు మాత్రం చూస్తా ఉన్నాం. రెండు చెప్తా ఉన్నది. మొత్తం మీద పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీతో ఇటు ఇండియా ఇటు పాక్ రెండు కంట్రీలు కూడా ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రం విరమణ ఒప్పందంతో ముందుకు వెళ్తా ఉంది. విరమణ ఒప్పందం పైన సంతకాలు కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇక ఈ రాత్రి నుంచి అంటే మధ్యాహ్నం 3:30కి ఒప్పందం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడ కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ కాల్పులు చేస్తే మాత్రం ఇక పాకిస్తాన్ కి మూడింది అనే చర్చ మాత్రం జరుగుతా ఉంది. ఏది ఏమైనా చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం అంటే ఆషామాషి ముచ్చటం కాదు. రెండు దేశాలు నష్టపోవాల్సిన అవసరం ఉంటది. కనుక మనకున్న సోర్స్ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తే మాత్రం కంప్లీట్ గా పాకిస్తాన్ ను ఖతం చేసే కార్యక్రమం మాత్రం ఉంటది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్స్ కనుక అప్పుడు యుద్ధంలో వాళ్ళకు ఆర్మీ అధికారులకు మాత్రం పర్ఫెక్ట్ గా అధికారాలు ఇస్తే మాత్రం అప్పుడే ఖతమయ్యేది పాకిస్తాన్. కానీ అప్పుడున్న పాలకులు వాళ్ళ పైన ప్రేమ ఒలకబోసిన్లు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఇటు రక్షణ శాఖ మంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో జబర్దస్త్ గా ముందుకు వెళ్తుంది. ఏది ఏమైనా సింధూర్ అనే ఒక కాన్సెప్ట్ తో ఆపరేషన్ సింధూర్ మరి ఇప్పటికీ ముగిసిందా? ఇప్పటికే పాకిస్తాన్ లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సైనికులు చనిపోయారు. వాళ్ళు దాచుకుంటూ వార్తలు బయట పెట్టడం లేదు. అటు పక్కనే ఉన్న పాకిస్తాన్ కు పక్కనే పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ ఎప్పటి నుంచో స్వతంత్ర దేశంగా కోరుకుంటుంది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ సైనికుల పైన పాకిస్తాన్ స్థావరాల పైన అటాక్ చేసి ఎంతో మందిని మట్టుబెట్టింది. ఇటు ఇండియా అటు బలూచిస్తాన్ ఇక ఉగ్రముఖలను ఏరివేస్తా ఉంటే పాకిస్తాన్ కు దిక్కుచోచని పరిస్థితిలో వెళ్లి అమెరికా కాలబేరానికి పడ్డది. ఇక మాకు 1 బిలియన్ కావాలి, 1 ట్రిలియన్ కావాలి, మాకు అప్పులు కావాలని పాకిస్తాన్ అడిగిన నేపథ్యంలో ఇక్కడ అప్పు పుట్టని పరిస్థితి. అప్పులు పుడితే యుద్ధానికి యూజ్ చేద్దామన్న కాన్సెప్ట్ కొద్ది ముందుకు వెళ్ళిళ్ళు. ఏది